ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిజీగా గడుపుతున్నారు సమీక్షలతో. ఏంటి సమీక్షలు అంటే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఖచ్చితంగా మనం గెలిచి తీరాలి అని చెప్పేసి అనేక హామీలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అయితే ప్రతిపక్ష పార్టీ దీనిని బాయ్కాట్ చేసినప్పుడు మరి ఖచ్చితంగా గెలవాల్సింది అధికార పార్టీయే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లన్నీ కూడా పీడీఎఫ్ అభ్యర్థులకు పడతాయి. ఖచ్చితంగా పీడీఎఫ్ పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్నారు, అందువలన మనం ఓడిపోవడం ఖాయం. అధికారం చేపట్టి 9 నెలల్లోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల 2 స్థానాలను కనుక కోల్పోతే ప్రజల నుంచి ఇప్పటి నుంచే తీవ్రమైనటువంటి ఒత్తిడి నెలకొనే పరిస్థితి ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తూ పెద్ద ఎత్తున ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలవాలి అంటూ పట్టుబడుతూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి గెలుస్తారా లేదా అనేది చూడాలి.